వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కండువాయి లేదా కోమటి సంచులు అని పిలువబడే ఈ సముద్రపు చేప యొక్క గ్రేవీని ఏ విధంగా అయితే తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 1/2 kg అయితే తీసుకున్నాను. అందులోనికి వాటర్ యాడ్ చేసి శుభ్రంగా కడిగి లోపల ఉన్న వాటన్నిటిని తీసుకొని పైన ఉన్న కలర్ అంతా కూడా తీసేసుకోవాలి. వైట్ కలర్ వచ్చే వరకు మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఆ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తయారీకి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 1 కప్పు, ఆనియన్స్ 1 కప్పు, ఆవాలు 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఆయిల్, కారం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. చిటపట అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఆనియన్స్ని ఒకసారి కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను అందులోనికి వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు కూడా బాగా వేగాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కండవాయలు వాటిని వేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా సపరేట్ అయ్యే వరకు చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు కలుపుకొని కారం 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారం మొత్తానికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఎగురు వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు నేనైతే కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకున్నాను. ఒకసారి మొత్తాన్ని కలిపి రెడీ అయిపోయిందండి. చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే రెడీ అయిపోతుంది. తెలుగులో అయితే వీటిని కండువాయి లేదా కోమటి సంచులు అని కూడా అంటారు. ఇంగ్లీష్లో అయితే స్కిడ్ అని కూడా అంటారు. రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.